3, 12, 21, 30 అంటే చాలా స్పిరిచువల్. 3 అంటేనే దైవశక్తి కలవాళ్ళు, గురువులు, చాలా తెలివైన వాళ్ళు. ఈ డేట్లో పుట్టిన బిడ్డలు పెరిగే కొందికి తల్లిదండ్రులు కూడా ఐశ్వర్యం పెరుగుతుంది. 3 అంటేనే దైవత్వం, అంటే బ్రహ్మ 3 తలలు, మన నమ్మే త్రిమూర్తులు, త్రిశూలం, త్రినేత్రం, ఈ 3 పవిత్ర, 3,000,000 మంది దేవతలు. ఈ 3 పవిత్రం కాబట్టి అన్ని 3 చేస్తాం. పెళ్ళిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు. ఒక మనిషి చనిపోతే 3 రోజుల లోపల దానం చేయాలి, 12 రోజుల లోపల దినాలు అయిపోవాలి, 21వ రోజు నామకరణం అవ్వాలి. 12 ఏమో చెడుకు వాడుతున్నాము, చనిపోవడం సహజం, చెడు అంటే అది నెగిటివ్ తీసుకోవద్దండి. ఇది శుభం వచ్చి 21 రోజు నామకరణం, ఇది పండగ. చనిపోయిన వాళ్ళు కూడా మనం హ్యాపీగా పంపించాలి కాబట్టి 12 రోజుల లోపల, పుడితే 21. సో 3లో పుట్టిన వాళ్ళకి గెలుపు ఓటములు సమానంగా ఉంటాయి. గెలుపు వస్తే పొంగిపోరు, ఓటమి వస్తే కృంగిపోరు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువ మంది టీచర్లుగా, ప్రొఫెసర్స్గా, ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది గురువులు కూడా ఈ 3లో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మంచి లెటర్ వచ్చి వీళ్ళకి సి లెటర్ అమ్మ. సి అంటే చంద్రబాబు గారు, చంద్రశేఖరరావు గారు, చంద్రమోహన్ గారు, చిదంబరం చక్రం తిప్పుతూనే ఉన్నాడు రాజకీయాల్లో. సి అంటే తెలివైన వాళ్ళు. చంద్రబాబు కూడా ఉంటాం బా, బుర్ర మంచి బుర్ర. సో 3 అంటే నేను చెప్పాను తెలివైన వాళ్ళు అని. సో వాళ్ళకి మ్యాచింగ్ వచ్చి సి, ఎల్ అండ్ ఎస్. సో ఈ లెటర్స్ బాగుంటాయి. ఈవెన్ వీళ్ళకి బీకే, టీఆర్ కూడా బాగుంటాయి. ఎందుకంటే భర్తమ 3, డెస్టినీ 2, మంచి కాంబినేషన్స్ అమ్మ. అన్లక్కీ లెటర్స్ వచ్చి వీళ్ళకు యూ లెటర్, వి లెటర్. ఈ రెండింటికి సంఖ్యాబలం 6. దేవతల్లో పుట్టిన వాళ్ళకి రాక్షసులు పెట్టకుండా చూసుకుంటే బాగుంటుంది. పేరు 6 అక్షరాల్లో ఉండకూడదు. ఈ పేరు కూడితే వచ్చే సంఖ్యాబలం 6 ఉండకూడదు. మంచి కలర్స్ వచ్చి వీళ్ళకి బ్లూ కలర్, పింక్, పర్పుల్, వైలెట్ అలాంగ్ విత్ లైట్ కలర్స్, క్రీమ్, వైట్ వేసుకోవచ్చు వీళ్ళు. మోస్ట్ లక్కీ డేట్ 3 అమ్మ. 3, 12, 21, 30. సెకండ్ వచ్చి 7, 16, 25. 3 ముళ్ళు వేసినాక 7 అడుగులు. 3, 7 విరదీని బంధం. అమ్మ వీళ్ళకి అమితిస్ట్ ఒక స్టోన్ ఉంది, మోర్ దెన్ 5 క్యారెట్స్. ఇది మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులు. అండ్ పెద్దలు ఏం చెప్పినా వినడం. అంటే మొక్కై వంగంది మానై వంగదు. చాలామంది పేరెంట్స్ మా వాడికి 20 ఏళ్ళు వచ్చినప్పుడు స్టోన్ వేస్తామండి, 10th అయినా. నా 2 పిల్లలకు కూడా పుట్టినరోజే నేను పేరు డిసైడ్ చేసి 1 అవర్లో స్టోన్స్ మెడలో వేసాను. ఇప్పుడు కూడా తీరు వాళ్ళు స్టోన్స్ని.